వారణాసి మూవీ నుండి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. వారణాసి 2027 నో డౌట్ అనేటటువంటిది వాళ్ళైతే చెప్తున్నారు. దీనికి గల రీజన్స్ ఏంటంటే స్పిరిట్ చూసుకున్నట్లయితే 2027 మార్చి 5th రిలీజ్ అవబోతుంది అనేటటువంటిది క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు 2027న ఆల్రెడీ మార్చిని స్పిరిట్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత మంత్ వేరే వేరే సినిమాలు ఉన్నాయి, హాలీవుడ్ నుండి సినిమాలు ఉన్నాయి, బాలీవుడ్ నుండి సినిమాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఆ సినిమా వస్తుందా రాదా అనేటటువంటిది చాలా మందికి డౌట్ ఉంది. దానికైతే మన రాజమౌళి గారైన మూవీ టీం అయితే కన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంట్లో డౌటే లేదు, ఖచ్చితంగా 2027న మేము దింపుతాం అనేటటువంటిది వాళ్ళ టార్గెట్ అనమాట. సో సినిమా కోసం వెయిట్ చేయడానికి ఏమున్నాయి బ్రో స్పెసిఫిక్ అంటే ఇదొక్క ఫ్రేమ్ భయ్యా. ఈ ఫ్రేమ్ దగ్గర అయితే నేను స్ట్రక్ అయిపోయా, ఈ ఫ్రేమ్ దగ్గర అయితే నేను ఆగిపోయా. ఆ వానరాలందరినీ కూడా స్తంభంలాగా చేసుకొని పైనుండి రాముడు కుంభకర్ణుడి నుండి బాణంతో కొట్టేటటువంటి ఆ విజువల్ ఏదైతే ఉందో నా మైండ్లో తిరుగుతుంది. దీన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేయగలిగితే, దీన్ని కరెక్ట్గా చూపించగలిగితే ప్రీమియర్స్ ఒక్క టికెట్ 2000 రూపాయలు అన్నా కానీ ఒక్క టికెట్ కూడా అవ్వదు, దాంట్లో డౌటే లేదు. మన దగ్గరే ఇక మనం కోసుకుంటాం. మన నార్త్ వాళ్ళు అయితే తలకాయ తీసి అవతల పెడతారో రాముడిని ఈ రేంజ్లో చూపిస్తే నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా. మొట్టమొదట మన మహేష్ బాబు గారు రాముల్లాగా ఎలా కనపడతారు అనేటటువంటి క్యూరియాసిటీ, ఈ సీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానని, మన రాజమౌళి గారు ఏం మ్యాజిక్ చేస్తానని, రామాయణంలో లేనటువంటి ఘట్టాలు మ్యాజిక్ చేసి మనల్ని ఎలా చూపిస్తాను అనేటువంటి దానికోసం కూడా నేను మరీ వెయిట్ చేస్తున్నా. ఈజీగా 3000 కోట్లు 4000 కోట్లు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను.